హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసి గోంగూర చికెన్. 4 bunches gongura, 8 to 10 garlic cloves, 4 onions and half kg chicken. 4 teaspoons of oil, 1 teaspoon of shajira, chop చేసి పెట్టుకున్న 4 onions వేసి వేపాలి. అందులో కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్ వేగాక గోంగూర కొంచెం వేపుకుంటే ఒక గ్రైండ్ చేసి ఆ పేస్ట్ అనేది చికెన్ కుక్ అయినాక చికెన్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో గ్రీన్ చిల్లీస్ తగినంత, సాల్ట్ తగినంత, పసుపు తగినంత, గరం మసాలా తగినంత వేసి వేపుకోవాలి. 1 teaspoon అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి వేపి అందులో చికెన్ యాడ్ చేసి చికెన్ని వేపాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుందాం మనం గోంగూర మగ్గిందా లేదా చూసుకుని కొంచెం ఇందులో సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి ఒక్క 2 నిమిషాలు దగ్గర అయ్యేంత వరకు ఇట్లానే పెట్టేస్తాం. కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెం పసుపు వేస్తున్నా, కొంచెం దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటే ఆ పచ్చి వాసన అనేది గోంగూర నుంచి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, గోంగూర అయితే మగ్గిపోయింది, దగ్గరగా అయ్యింది. ఇప్పుడు ఇది ఒక గ్రైండర్ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక 6 to 8 వెల్లిగడ్డ రేఖలు వేసుకుందాం. ఇంట్లో గ్రైండ్ చేసిన పేస్ట్ చికెన్ కొంచెం ఉడికాక చికెన్ దించే ముందు ఈ పేస్ట్ అనేది అలా యాడ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంట్లో గోంగూర పేస్ట్ యాడ్ చేస్తాం. చికెన్లో ఆయిల్ తేలేక కొంచెం కొత్తిమీర వేసుకుందాము.